మిత్రమా, ఉత్తముడు తాను చేసే గొప్ప కార్యాల గూర్చి నలుగురికి చెప్పడు. అతడి పనితనమే 10 మందికి సమాధానమిస్తుంది. అలజడి లేని నదిలోనే పడవ ఎటువంటి అడ్డంకి లేకుండా ముందుకు వెళుతుంది. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. మనకు మాయమాటలు చెబుతూ అనవసర విషయాల వైపు దారి మరలించే 10 మంది స్నేహితులు ఉండడం కన్నా ఎల్లప్పుడూ మన క్షేమాన్ని కోరుతూ మంచి సలహాలు ఇస్తూ మనల్ని ధర్మ మార్గంలో నడిపించే ఒక్క మిత్రుడు ఉండడం విశేషం. ప్రేమ, పెండ్లి, చదువు, ఉద్యోగం ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప అవే జీవితం కాదు. కాబట్టి పొరబాటున ఎందులోనైనా విఫలమైతే ఇక బ్రతకడం వృధా అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే వాటన్నిటికన్నా జీవితం ఎంతో విలువైనది, అలాగే అమూల్యమైనది. ప్రకృతితో కలిసి నడుస్తున్నంత వరకే మనిషికి ఈ భూమిపై మనుగడ.